ఇప్పుడే ఎనిమిది సినిమా చూశాను భయ్య. అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు ఏం చేశారంటే యాక్టింగ్ యాక్షన్లో 1989లో స్టోరీలు యాక్షన్, మళ్ళీ ఒక ఆది కేశవ్ రెడ్డి, ఒక సమరసింహారు రెడ్డి, ఒక చంద కేశవ్ రెడ్డి, అందరు రెడ్లు క్రాచ్ చేసాడు భయ నరకతా ఉంటే ఇంటర్వెల్లో 50 మంది చంపాడు. లాస్ట్ క్లైమాక్స్లో 100 మందిని చంపాడు భయ, ఒంటి చేత్తో కళ్ళు లేకపోయినా కూడా. ఇది కాదు అయ్యగారు నెంబర్ 1 అంటే. భాగ్యశ్రీ హీరోయిన్ కూడా చేసాడు భయ, అదే బాధేసిందే. సరే మొత్తానికి సినిమా అయితే బాగుంది. ఇంక ఈ సినిమా చాలా మంది అంటారు 100 కోట్లని. కాదు, ఈ సినిమాకి ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది ఈ సినిమా. మీరు చూస్తూ ఉండండి. నాగార్జున గారు, మీరు ఇంకా మీ అబ్బాయిని ఇంట్లో నుంచి వదిలేండి, బయటకే విడుదల. అఖిలేనికి విడుదల. సినిమా హిట్ కానం సేపు బయటకు రానన్నాడు అతను, శపథం చేశాడు. ఇప్పుడు అఖిల్ అన్న నువ్వు బయటికి రా, బయటకు వచ్చి తిరిగి ఇంకా హ్యాపీగా నువ్వు బయటలో కొన్న ప్రపంచంలో హ్యాపీగా జీవించు. ఇంకా అఖిల్ అన్నని ఎవరు ఇంకా ఆపలేరు. భాగ్యశ్రీని చూస్తుంటే తమ్మన్న చెల్లిలాగే ఉంది భయ, తెల్ల తోలు కింద పైన. అబ్బా ఒక పక్క థియేటర్లో అమ్మాయిలందరూ అఖిల్ కావాలంటే నాకెప్పుడు పోయా ఇంకా అమ్మాయిలు పడేది, నాకు పెళ్లి కూడా కాదు భయ. అఖిల్ అన్న సినిమా చూస్తున్నంతసేపు ఏమి చంపావన్నా, స్టార్టింగ్లో 10 మందిని, ఇంటర్వెల్లో 50 మందిని, క్లైమాక్స్లో 100 మందిని. అబ్బా ఒక్క దప్పడం ఉంటుంది అనమాట. అది తీసుకొని కస పొడి చేసాడు పోయి అందరినీ. ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి కంటెంట్ ఆయన నుంచి నేను ఆశించలేదు. ఆశించే స్థాయిని మించిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, శివాజీ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ ట్విస్ట్లు కానివ్వండి, సినిమాలో ఆ ట్విస్ట్లనే చూసి షాక్ అవ్వాల్సిందే. ఆ క్లైమాక్స్ కానివ్వండి, అన్నీ ఏమంటారు ఎక్కడ కూడా తగ్గకుండా మధ్యలో చిన్నగా ఒక లెంతీ అనిపించినప్పుడు కూడా, కొంచెం బోరింగ్ అనిపించినప్పుడు కూడా సినిమా వేరే లెవెల్లో వెళ్తుంది. క్లైమాక్స్ వరకు వేరే లెవెల్లో వెళ్తుంది. లెనిన్ సినిమా, ఇలాంటి సినిమా అఖిల్ నుంచి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి సినిమాని పెద్ద హీరోలతో ఎక్స్పెక్ట్ చేసేది, మన చిన్న హీరో తీయడం అనేది వేరే లెవెల్. ఇలాంటి సినిమా మీరు చూస్తే షేక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నాము, వేరే లెవెల్ సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్, ఎమోషన్ అండ్ ట్రెడిషనల్ ప్రతి ఒక్కటి ఉంటుంది. హీరోని పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరో పర్ఫార్మెన్స్ కానివ్వండి, అందరి పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. నిజంగా చెప్తున్నాం, లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్. నాగ చైతన్య తండ్రి సినిమా ఎలాగైతే ఉంటుందో ఈ సినిమాలో అఖిల్ గారి కెరీర్లో పెద్ద మూవీ ఏదైనా ఉందంటే ఈ లెనిన్ మాత్రమే. ఎందుకంటే సినిమా అంతా బాగుంది మేడం. సినిమా చూసిన తర్వాత నేను షాక్ అయిపోయాను. అఖిలేనా లేకపోతే అఖిల్ తమ్ముడు సినిమా తీసాడా అన్నట్టు ఫీల్ అయ్యాను. ఎందుకంటే అఖిల్ గారి సినిమా ఎంతవరకు నేను ఇప్పుడు ఇలా సినిమా చూడలే. ఈ సినిమా కొత్తగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే జూనియర్ కింగ్ అయినా ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి మొదలు పెడుతున్నాడు జూనియర్ కింగ్ ఇట్టు కొట్టడం. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి సినిమా ఆయన తీయలేదు. ఎందుకంటే యాక్షన్ సినిమా అనేది అఖిలానికి ఇంకా తెలియదు. అఖిల్ గారికి ఈ సినిమా యాక్షన్ తీసి చూపించారు. నాకు మాత్రం మళ్ళీ రంగస్థలానికి వచ్చేసారు. క్లైమాక్స్ మాత్రం అంత బాగుంది భయ. సినిమా మాత్రం రేటింగ్ 5.45 ఇచ్చేస్తాను నేనైతే. ఎందుకంటే సినిమా అంత బాగుంది. నేను అనుకున్న ఇంటర్వ్యూ ముందు కూర్చుని సీట్లో ఏంటి సినిమా ఎలా తీస్తాను. క్లైమాక్స్ మాత్రం పిచ్చెక్కించాడు భయ. క్లైమాక్స్లో పిచ్చెక్కించాడు. హీరోయిన్ భారతి బామ్మలు చేయలేదు ఈ సినిమాలో. అబ్బా మా లవర్ పేరు భారతి, ఈ సినిమా మా లవర్ పేరు మాలితే ఈ సినిమాలో ఎరగదీసింది భారతి. అలాగుంటుంది భయ సినిమా మాత్రం. మామూలు హీరోయిన్ మాత్రం పిచ్చెక్కించింది. అబ్బా బండాడు మ్యూజిక్ అనగా బండాడు కాదు, లడ్డు ఆయన. లాస్ట్ సినిమాలో నేను తిట్టేశాను ఆయనకి, ఒక సినిమాకి నువ్వు బ్యాక్గ్రౌండ్ తప్ప మ్యూజిక్ చేయలేవని. కానీ ఈ సినిమా ఆయనకి అర్థమైనట్టు ఉంది. కుమ్మి వదిలేసింది. సాంగ్స్ మాత్రం సినిమా చాలా బాగుంది భయ. సాంగ్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ పరంగా తమన్ గారు ఎరగదీశారు. డైరెక్టర్ పరంగా సినిమా బాగా తీశారు. ప్రొడ్యూసర్ పరంగా నాగార్జున గారు, నాగవంశీ ఎరగదీశారు. ఈ సినిమా ఈ ఇయర్కి లాస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో ఉందని లైన్ మాత్రమే బ్లాక్ బస్టర్ పడ్డది. ఇలాంటి సినిమా అఖిల్ గారి నుండి ఇంకా రావాలి. వచ్చాడు, కొట్టాడు. మూవీ అంటే ఫస్ట్ ద సోల్ ఆఫ్ లెనిన్ ఇస్ ఆడపుట్టుగా, ప్రతి మనిషి పుట్టుక చాలా గొప్పదే, ఆడపుట్టుక ఇంకా గొప్పదే. సో ఏంటంటే ఇంట్లో ఆడకూతురు కనబడబోతే ఆడకూతురుని ఎత్తగాలి కానీ పరువుని ఎత్తకూడదు. ద సోల్ ఆఫ్ లెనిన్ అంటే దీని గురించని ఇలాగ ఆ టాప్ ఆఫ్ ఇట్ చెప్పాను. దీంతోపాటు అక్కినే నాగార్జున గారు ఏమన్నారంటే ఆయన ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా కామన్ సెన్స్ ఉండదు, టీం అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ చెప్తారు. అయినా సరే భాగ్యశ్రీ బోర్సే గారు ఈ సినిమాకి భారతీ క్యారెక్టర్లో ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ అన్నారు. మేము ఇప్పుడే ప్రీమియర్ చూసి చెప్తున్నాం ఏంటంటే ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ ఈజ్ అక్కినేని సిసింద్రి నుంచి అయ్యగారికి వెళ్ళే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మహాభారతం గురించి చెప్పారు. కాబట్టి అర్జునుడు, కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడు తీసుకుని ఎలా ఫాలో అయ్యి ఒక చిన్న పిల్లవాడి నుంచి పరిపక్వత చెంది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాడో అలాగే అక్కినేని సిసింద్రి ఈ సినిమాతో అయ్యగారు అయిపోయాడు. పేరు పెట్టింది కాకుండా దాని స్థాయిని నిలబెట్టుకున్నాడు. అన్న ఇది ఎందుకు పెట్టుకున్నారు? ఏది హెల్మెట్
ఇప్పుడు ఫుట్బాల్ కదా, ఫుట్బాలేనా? అఖిల్ ఫస్ట్ ఆస్ట్రేలియా ఆ టైంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎప్పుడు కొట్టాడు? 2010 ఫుట్బాల్ వాకా దిస్ టైమ్ ఆఫ్రికా అని. ఇప్పుడు ఫుట్బాల్ సీజన్ జరుగుతుంది. వాక్ ఆఫ్ ది టౌన్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే టాక్ ఆఫ్ ది టౌన్, వాక్ ఆఫ్ ది టౌన్ అన్ని ప్రతి ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇప్పుడు ఉన్న లెనిన్ సినిమా. ఇంకోటి ఇది చూడలేదన్నా మీరు, ఏఎన్ఆర్ గెస్ట్ తెలుగు భాష అన్న పూసింది పున్నాగా పాట మర్చిపోతారా మనకి స్థాయి ప్లస్ క్రికెట్ అన్ని చెప్తున్నాను, మీరు అడిగారని చెప్తున్నాను అన్న. తెలుగు భాష మన అక్కినేని ఆయన గొప్ప అన్న, ఇంగ్లీష్ సూపర్ మాట్లాడతారు, కానీ మన తెలుగు సినిమాకి వచ్చిన ప్రీ రిలీజ్ ఏంటంటే తెలుగు మాట్లాడతారు. మనమే ఇంకా ఇంగ్లీష్ సగం మొక్క మాట్లాడి యోయో మాట్లాడతాం. దట్ ఈజ్ అక్కినేని నాగార్జున గారు. ఈ సినిమా అనుకున్నట్టే ఫస్ట్ వీక్తో పాటు సెకండ్ వీక్ ఇంకా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మూవీ కంటెంట్ ఉమెన్ బర్త్ ఈస్ వెరీ ప్రెషియస్. పెళ్లి ముందరనే కాదు, తర్వాత కూడా చాలా ప్రెషియస్ అన్న. అసలైన అఖిల్ హీరో సినిమా అంటే ఇదే అన్న. ముందు సినిమాలు తీయకపోయినా జస్ట్ ట్రైల్ కిందే. అసలైన యాక్టింగ్ సినిమా అంటే ఇదే. మనోడు యాక్టింగ్ నిజంగా ఫిదా అయిపోయినమాట. ఎందుకంటే చాలా బాగా నటించాడు నిజంగా. మనకు పెద్ద సినిమాలు రామ్ చరణ్ చూస్తే ఏం యాక్ట్ చేయడం అనిపిస్తుంది. ఈ సినిమా చూసినప్పుడు కూడా అఖిల్ కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ ఒక 40-30 మినిట్స్ కొంచెం ఓర్చుకోవాలి సినిమా. కొంచెం ఒక రెగ్యులర్గా కొంచెం బోర్ అనిపించింది. బట్ ఇంకా ఫ్రీ ఇంటర్వెల్ నుంచి స్కేల్ మారిపోతుంది అనమాట. సీన్స్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ చాలా గ్రిప్పింగ్ పెరిగిపోతుంది. అఖిల్ అనే యాక్టింగ్ కూడా మారిపోతుంటుంది. చూసిన ప్రతి సీన్లను మనం ఎంజాయ్ చేస్తాం. ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక మాసి ఫైట్ ఉంటుంది. దాని తోడు బండడు కొట్టిన బీజిఎంకి అయితే సీట్లు దద్దరు వెళ్ళిపోతాయి అనమాట. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ బీజిఎం అని అఖిల్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు. ఫస్ట్ టైం నాగవంశీ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. పక్క బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు, ఒక సస్పెన్స్ కానీ. ముఖ్యంగా విలన్ రోల్ నిజంగా మెచ్చుకోవచ్చు. అఖిల్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమాలో, విలన్ రోల్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు హీరోలు అని చెప్పుకోవచ్చు. విలన్ అన్న అఖిల్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా నా వరకు చూసినంతసేపు కూడా ఒక మాస్ కమర్షియల్ మూవీ అనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ అంత స్కేల్ మారిపోద్ది. ఒక సస్పెన్స్ వచ్చి లోపల ఇంకో సస్పెన్స్, ఒక ఎమోషన్, ఒక ఫైట్. ముఖ్యంగా మాసి ఫైట్స్లో ఆయన డిజైన్ చేసిన ఫైట్స్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంక ఒక్కొక్క కొన్ని సీన్స్లో కాతిరమ ఫైట్ గుర్తుకొస్తుంది. అంత హెవీగా ఉన్న ఫైట్లు అయితే మాత్రం అన్ని పర్ఫార్మెన్స్ అన్న. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే ఆస్కార్ అనే మాట పెద్దది అవుతామో కానీ ఆస్కార్ ఇచ్చిన తప్పలేదన్నమాట. అంత బాగా అనిపించింది. నా వరకు చూసుకుంటే బీజిఎం కూడా అంతే బాగుంది. అంటే పక్కన ఒక కమర్షియల్ సినిమాని, ఒక రొటీన్ స్టోరీని ఒక స్క్రీన్ ప్లేతో మాయ చేస్తే ఎలా ఉంటుందో అది నేను మూవీ. చాలా హైలైట్స్ ఏంటంటే మాస్ సీన్స్, అఖిల్ యాక్టింగ్, బీజిఎం, సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా చాలా బాగా, అవి చెప్పకూడదు ఇంకా. ఆ ట్విస్టులు కూడా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే హైలైట్ సెకండ్ హాఫ్. మొత్తం అన్నింటినీ కూడా వస్తుంది అన్నమాట. ట్రోల్ చేయడానికి ఏమీ లేదు సినిమాలో. ట్రోల్ చేయలేరు కూడా సినిమాకి. ఎందుకంటే ఎంత ట్రోల్ చేయాలనుకున్న ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ట్రోల్ చేయలేరు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ద బ్లాక్ బస్టర్ మూవీ, క్లియర్ కట్. ఒక అఖిల్ గారు ఇప్పటి వరకు అలాంటి మంచి స్టోరీ ఆయనకి మంచి పడలేదు, ఇప్పుడు పడ్డది, ఎక్సలెంట్గా వచ్చినది. అఖిల్ గారు మంచి హ్యాండ్సమ్ బాయ్, చూడడానికి మంచి హీరో. ఆయన మంచి డ్యాన్సు, తర్వాత మంచి స్టైలిష్గా ఉంటాడు. ఆయనకి మంచి స్టోరీ పడితే ఒక 200-300 కోట్లు మంచి హ్యాపీగా మూవీ అయిపోతుంది. చిరంజీవి గారికి రామ్ చరణ్ ఎలా పేరు తెచ్చిపెట్టారో, నాగార్జున గారికి మన అఖిల్ గారు అలా పేరు తెచ్చిపెట్టారు ఈ మూవీతో. చాలా సూపర్గా ఉన్నది. వాచ్ అగైన్ మేడం, చూడొచ్చు. మాస్ ఆల్రెడీ ఆయన ఎలా ఉన్నానో సూపర్ కొట్టాడు. 6 ఫీట్ కట్అవుట్ ఆయనకి చెప్పాను కదా మేడం, ఆయన కట్అవుట్కి యాక్చువల్లీ ఫస్ట్ మూవీకి ఆయన డ్యాన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేసింది. మళ్ళీ ఈయన టాలీవుడ్లో మంచి స్టార్ హీరో అయిపోతాడు అనుకుంటే మధ్యలో కొంచెం స్టోరీ అలవల ఏదో అయిపోయింది. కానీ ఈ మూవీ మాత్రమే అఖిల్ గారికి చాలా బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఒక సాంగ్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ స్కిల్ కావచ్చు, ఆయన డైరెక్షన్ ప్లే అంతా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అంతా చాలా బాగుంది. ఎక్సలెంట్ మేడం. తమన్ గురించి చెప్పే ఆవశ్యకత లేదు. మా ఓజీ పవన్ కళ్యాణ్ గురించి చూసారు కదా మేడం. పవన్ కళ్యాణ్ మూవీకి ఎలా కొడతాడో ప్రతి మూవీకి ఆయన అలాగే కొడతాడు. మ్యూజిక్ గురించి ఏమీ ఇదే లేదు మేడం. సూపర్ మేడం. మూవీలో ట్విస్ట్లు ఉన్నాయి మేడం. 3-4 మూవీ అంతా ట్విస్టే. యాక్చువల్గా ఈ మూవీ ట్విస్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్ వెన్నుపోటు పొడుస్తారు. ఇప్పుడు మనకి కామన్గా మన ఫ్రెండ్స్ ఎలాగ మనకు వెన్నుపోటు పొడుస్తారు. నాకు కూడా లైఫ్లో ఒక రెబల్ అని ఉండే, ఆయన నాకు వెన్నుపోటు పొడిచేశాడు, నా క్లోజ్ ఫ్రెండ్. సేమ్ అదే మాదిరిగానే అఖిల్ గారికి ఫ్రెండ్ వెన్నుపోటు పొడిచేశాడు. వెన్నుపోటు పొడిచేది కాక హీరోయిన్ కూడా చంపేశాడు. అలా ఉంది ఈ సిచ్యువేషన్. ఓకే మేడం, సూపర్ మూవీ, చాలా బాగుంది. మళ్ళీ చూడొచ్చు. ప్రేక్షకులకి ఏం చెప్తానంటే హ్యాపీగా వచ్చి మూవీ వాచ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మూవీ ఎక్సలెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడవచ్చు. అంతా ఇదేం లేదు.
బెస్ట్ సాంగ్స్ ఎక్సలెంట్గా ఉన్నది, తమన్ మ్యూజిక్ బాగుంది. అన్నిటికన్నా మా అఖిల్ గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మా నాగార్జున గారు నేను నువ్వు వస్తావని మూవీ 15 టైమ్స్ చూసింటాను. ఆయన అప్పటి వరకు ఆయన కొడుకులో బాగా ఇంప్రూవ్మెంట్ అవుతారు. నెక్స్ట్ రామ్ చరణ్ లాగా అనుకుంటే ఎక్కడ కాలేదు. లాస్ట్ టైం తండేల్ ఇటు కొట్టాడు మన నాగ చైతన్య, ఇప్పుడు అఖిల్ గారు కూడా మంచి ఇటు కొట్టారు. సూపర్గా ఉన్నది, చూడొచ్చు మేడం. ఇప్పుడు 5కి 4.5 ఇస్తాను మేడం.